మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా ఇది అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ చిరంజీవి దగ్గరుండి ఇటు నాగార్జున, అటు మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్లిన తర్వాత గేటు బయటే కార్ ఆపమని అన్నారు. అది ఫస్ట్ షాక్ అని చెప్పేసి కామినేని చెప్పుకొచ్చారు. దాని తర్వాత సెకండ్ షాక్, సీఎం మిమ్మల్ని కలవాలనుకోవట్లేదు, ఇప్పుడు బిజీగా ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన మంత్రితో మీరు మాట్లాడండి అని చెప్పేసి సెకండ్ షాక్ అని చెప్పేసి కామినేని గారు చెప్పారు. మొత్తానికైతే చిరంజీవి హట్ అయ్యారు. హట్ అయిన తర్వాత జగన్ దిగొచ్చి ఆయన మాట్లాడారు అని చెప్పేసి కామినేని చెప్తే, ఇది కామినేని చెప్పిన వర్షన్ ఇదంతా. ఇటు బాలకృష్ణ ఏమంటున్నారు, బాలకృష్ణ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, చిరంజీవి హట్ అయినందుకు ఆయన రాలేదు, అదంతా అబద్ధం, చిరంజీవి మెతకగా మాట్లాడారు. అండ్ సీఎం ఆయన ఒక సైకో, ఆ సైకో గారిని కలవడానికి నేను ఇష్టపడలేదు అని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ బాలయ్య చేశారు. అలాగే మనం చూస్తే కనుక ఈ ఎఫ్డీసీకి సంబంధించిన లిస్ట్లో కూడా నాది 9వ పేరుంది, కూటమి ప్రభుత్వం నాకు కూడా అన్యాయం చేసింది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారా? మరి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇటు చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారా? ఒక పక్కన మాజీ సీఎం జగన్ని డైరెక్ట్గా సైకోగాడు అని చెప్పేసి వర్ణిస్తున్నారు. సో మొత్తం మీద ఈ సెన్సేషనల్ కామెంట్స్ ఏవైతే చేసుకున్నారో కామినేని కావచ్చు, ఇటు బాలకృష్ణ కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఇప్పటిదాకా అనేది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, బాలకృష్ణ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఆ ఎఫ్డీసీలో 9వ స్థానంలో నా పేరు ఎందుకుంది అని ప్రశ్నిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదనా? ఇంకో పక్కన చిరంజీవి అలిగాడు, చిరంజీవి అగ్రెసివ్గా మాట్లాడాడు కాబట్టి జగన్ దిగి వచ్చాడని చెప్పేసి కామినేని చెప్పిన దానికి కూడా ఆయన కౌంటర్ ఇస్తూ, చిరంజీవి చేసిన దానికి అలా జరగలేదు అంటే చిరంజీవికి అంత సినిమా లేదు అని అంటున్నారా? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? డెఫినెట్ గా ఈ విషయంలో కళ్యాణ్, ఒకటి బాలకృష్ణ రెస్పాండ్ అయిన తీరు విషయంలో చిరంజీవికి నిజంగానే అంత సీన్ లేదు అనే వర్షన్లో వచ్చే విధంగానే బాలకృష్ణ మాట్లాడారు. బేసిక్ గా ఆ రోజు జరిగిన ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనలో గతంలో వచ్చిన సినిమా వాళ్ళందరూ జగన్ ని కలిసే సందర్భాన్ని ఒక కోట్ చేస్తూ ఉదాహరిస్తూ జగన్ వ్యవహార శైలి మీద ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ, అప్పుడు కూడా ఎమ్మెల్యేలందరూ అంటే జగన్ ముఖ్యమంత్రిని కలవడానికి వీళ్ళందరూ వచ్చే ప్రయత్నం చేశారు సినిమా వాళ్ళందరూ. అప్పుడు కూడా జగన్ ఇష్టపడలేదు. అయితే ఆ విషయం మీద చిరంజీవి హట్ అయ్యారు. చిరంజీవి కొంత గట్టిగా అడగడంతోనే జగన్ దిగి వచ్చి సినిమా వాళ్ళతో కలిశారు అనే ఒక ప్రస్తావన చేశారు. అయితే అది వాస్తవంగా బాలకృష్ణ సందర్భంలో బాలకృష్ణకి ఆ ప్రశ్నకి కావచ్చు, ఆ సందర్భానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎక్కడైతే చిరంజీవి వల్లే జగన్ వచ్చాడు అని చెప్పే ప్రయత్నం ఎవరైతే కామినేని శ్రీనివాసరావు చెప్పిన నేపథ్యంలో వెంటనే తాను లేచి క్లియర్ గా అసలుకి అక్కడ అంత సీన్ లేదు, చిరంజీవికి అంత సీన్ లేదు వచ్చే విధంగానే ఆయన గట్టిగా మాట్లాడారు. మీకు తెలియదు, మీరు తెలిస్తే గమనం ఉండండి, నాన్ సెన్స్ మాట్లాడొద్దు, నాన్ సెన్స్ అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి జరిగారు. ఆ రోజు
సైకోతో నేను కలవడానికి ఇష్టపడలేదు, ఆ సైకో గాడిని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. ఈ రోజు ఇదే విషయం మీద కొంత ఎమ్మెల్సీ మండలిలో కూడా కొంత రచ్చన జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్రధానంగా ఒకరికి గౌరవించుకోకపోతే బాగుండదనే నేపథ్యంలోనే కుప్పం ఎమ్మెల్యేకి అని మాట్లాడిన నేపథ్యంలో కొంత ఇష్యూ కూడా జరిగింది. అయితే బాలకృష్ణ వ్యవహారం మీద మాట్లాడుతున్న సందర్భంలో ఆయన క్లియర్ గా ఆ రోజు జరిగిన దాంట్లో చిరంజీవి గొప్పతనం ఏమీ లేదు అని చెప్పుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి నుంచో కొంత గ్యాప్ ఉంది చిరంజీవికి బాలకృష్ణకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ని మరోసారి బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టే ప్రయత్నం చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనికి కౌంటర్ గా మళ్ళీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. కామినేని శ్రీనివాస్ కూడా ఈ వ్యవహారం మీద సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సినిమా రంగంలో మరోవైపు బాలకృష్ణ ఇంకో సీరియస్ అలిగేషన్ చేశారు. ఏపీలో ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారంలో ఆ పిలుపులకు కూడా దాదాపుగా నా పేరు 9వ పేరు పెట్టారు. సో అందుకే నేను ఆ విషయం మీద కూడా మంత్రితో దుర్గేష్ తో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడాను. ఏ మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ మనిషికి ఎలా ఇది చేయాలో కూడా తెలియదు వీళ్ళకి అంటూ ఆయన ఘాటుగా మాట్లాడిన సందర్భం. దాంతో ఒక నిమిషం ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. అయితే బాలకృష్ణ హడావిడిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కాసేపు మళ్ళీ చివరిలో సారీ అని కూడా చెప్పిన పరిస్థితి, సారీ అని కూడా చెప్పి ఉన్న పరిస్థితిని, ఆ రోజు జరిగిన సంఘటన మీరేదో వేరే రకంగా చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆయన కామినేని శ్రీనివాస్ మీద, ఎమ్మెల్యే శ్రీనివాస్ మీద కొంత గట్టిగానే ఫైర్ అయిన పరిస్థితి కనపడింది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్ కూటమి ప్రభుత్వం తనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తనకి ఏ రకంగా కూడా తనకి ప్రిఫరెన్స్, ఎవరికి మర్యాద ఎలా ఇవ్వాలో తెలియదు అన్న మాట మాట్లాడుతున్నారు. అంటే ఇటు పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఎమ్మెల్సీ నాగబాబు వీళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీళ్ళ హస్తం దాంట్లో ఉందని చెప్తున్నారా, లేకపోతే మొత్తానికైతే కూటమి ప్రభుత్వం తనని పట్టించుకోవట్లేదని చెప్తున్నారా? ఎలా చూడాలి? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అంశంలో కొంత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే కొంత అక్కడ పేర్లు కావచ్చు, లేకపోతే లిస్ట్ లో పేర్లు రాయడం కావచ్చు, కొంత ఉంటుంది. కానీ దానికి సంబంధించిన దాంట్లో ఆ బాలకృష్ణని అంటే ఇక్కడ హీరోగా చూస్తారా లేదు ఒక ఎమ్మెల్యేగా చూస్తారా అంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగానే ఆయన చూస్తారు. బట్ బయట ఎంత హీరోగా ఉన్నా ప్రయారిటీ పవన్ కళ్యాణ్ పేరు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ప్రథమ స్థానంలో పెట్టే పరిస్థితి ఉంటది. అందులో జనసేన అధ్యక్షుడు ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బాలకృష్ణ మాట్లాడడం, మరి బాలకృష్ణకి ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో డైరెక్ట్ గా దుర్గేష్ కూడా మన అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలోనే దుర్గేష్ కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడారు. అయితే జరిగిన ఉదంతాన్ని నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్తే ఇక్కడ జరిగిన అంటే ఏదో చిరంజీవి గొప్పతనమో లేకపోతే ఇంకో గొప్పతనం గురించి కాదు అనే భావన ఇస్తూ ఆయన మాట్లాడిన సందర్భంగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కళ్యాణ్, రైట్. శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అసలు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు